సమ్మర్లో మ్యాంగోస్, ఆవకాయ, అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్లస్ మల్లెపూలు, ఇదొక డిఫరెంట్ వైబ్ కదా. ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి మల్లెపూలు అంటే. అందులోనూ సమ్మర్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అందరికీ ఇష్టమే. సరే పూలు అల్లుతూ వీడియో చేద్దాము అని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేయగానే ఇక్కడ స్వేచ్ఛ సమీక్ష వచ్చి నా చుట్టూ చేరిపోయారు. సమీక్ష అయితే ఏకంగా వచ్చి కెమెరా ముందే కూర్చుంది. నువ్వు ఫ్లవర్స్ తొక్కుతున్నావురా, అగో అలా చెప్తుంది. చెప్పురా, అలా చెప్పు. ఓహో అమ్మో, రెడీ అయిపోతుండ్రు. బ్లాగర్ 1, బ్లాగర్ 2, బ్లాగర్ 3. సో అదనమాట వాళ్ళ అక్క గైడ్ చేస్తుంది. హాయ్ చెప్పు అని చెప్పేసి తిని చెప్తుంది. ఏమో మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్లాగ్ స్టార్ట్ చేస్తారేమో. సో మల్లెపూలు అయితే ఇక్కడ అల్లడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మా నైబర్స్ వాళ్ళ ఇంట్లో మల్లెపూల చెట్టు ఉందన్నమాట. సో తను ఒకరోజు తెంపి ఇచ్చింది. సో నెక్స్ట్ డే వెళ్ళి నేనే తెంపుకున్నాను. సో 2 డేస్వి కలిపి ఇక్కడ నేను అల్లడం స్టార్ట్ చేశాను. ఒక 3 దాకా వచ్చేసాయండి ఫ్లవర్స్. మీరు కూడా ఇలా నాలానే అల్లుతారా మల్లెపూలు, లేదంటే వేరే స్టైల్లో అల్లుతుంటారా చెప్పండి. నేను పూలు అల్లే టెక్నిక్ని చూసి నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఎంత నీట్గా వెళ్ళాను, ఇలానే అల్లుతూ ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కదా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ బద్ధకంతో అలాంటి సాహసాలు ఏం చేయలేనులేండి. సో ఫైనల్లీ చూసారు కదా, ఒక 3 మల్లెపూలు అయితే వచ్చేసాయి. సో నేను ఇంకెందుకు లేట్, నేను మీకు జల్లో పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, కామెంట్ కూడా చేయండి కుదిరితే. ఓకే ఇగో స్వేచ్ఛ చెప్తుంది, చెప్పండి. ఇంకా ఇంకా అట్లా అనాలా. థ్యాంక్ యూ.